ప్రియులారా, దేవుని ప్రశస్త నామాన మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. హవ్వ, ఆదాము ఏదెనులో ఉన్న తోటలో పితం చేసిన కారణాన మొదట దేవుడు సర్పమును శపించాడు. తరువాత ఆ దేవుడు హవ్వమును శపించాడు. తరువాత ఆదామును శపించాడు. శాపగ్రస్తమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయారు. పామును బట్టి భూజంతువులన్నీ కూడా శపించబడ్డాయి. హవ్వను బట్టి ఆదామును బట్టి ప్రపంచంలో ప్రతి జాతి, ప్రతి మనుషుడు కూడా శపించబడ్డాడు. ఈ రోజున ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనంలో మాటలు ఈ రీతిగా ఉన్నాయి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిరువు అని చెప్పాడు. 16వ వచనంలో ప్రభు చెప్పిన మాట, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లల్ని కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. స్త్రీ శాపాన్ని గురించి చాలా భయాన్ని పుట్టించే రీతిగా ఉంది. ప్రియులారా, గమనించాలి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను అని అన్నాడు. స్త్రీ ప్రయాస అని చెప్పాడు. ప్రయాసం అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అంటే ఒక కార్యము నిమిత్తము తాము చేస్తున్నటువంటి పని ప్రయాసం. వ్యవసాయం చేసేవాడు దాని కొరకు ప్రయాసపడాల్సిందే. ఆ రీతిగా ఉద్యోగం చేసేవాడు ప్రయాసపడాల్సిందే. ఆ ప్రయాసకు ఖచ్చితంగా ఫలితము ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. బైబిలు ఈ రీతిగా చెప్తుంది. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో చదువుకుంటే గనక, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ ఈ పంట పొలాన్ని చేసుకుంటావని ప్రభు ఆదామును శపించాడు. ప్రయాస అంటే కష్టము అనని. ప్రియులరా, గమనించాలి. 127వ కీర్తన 1వ వచనంలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమని చెప్పాడు. అంటే దాని అర్థం, ఒక వ్యక్తి తన ఇంటిని కట్టుకోవటానికి తాను పడుతున్న ప్రయాస వ్యర్థమైపోతుంది. ఇంటిని దేవుడే కట్టాలని. ఇల్లు అంటే మట్టితో, రాళ్లతో, ఇటుకలతో కట్టేది కాదు. అంటే భార్య, భర్త, పిల్లలు, బంధుజనాంగం వీరందరినీ ఒక గృహంలాగా కట్టడం. చాలామంది ఈ విషయాల్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, అపజయం చూస్తూ ఉంటారు. ఇంటిని కట్టలేక ఇంట్లో కలిసి ఉంటారు కానీ ఒకరితో ఒకరు మాట్లాడరు. ఇంటిలో వంట వండుతారు కానీ ఒకరు తింటే ఒకరు తినరు. ఆ రీతిగా ఇల్లు కట్టలేని కుటుంబం అది. యెహోవా ఇల్లు కట్టకపోతే ఆ కుటుంబం ఆ రీతిగా ఉంటుంది. వారి ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి దైవ జనాంగమా, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మన ప్రయాసం వ్యర్థం కాకూడదు. మన ప్రయాసం ఖచ్చితంగా ఫలించే రీతిగా ఉండాలి. బైబిల్ ఆ రీతిగా చెప్తుంది. కాబట్టి వాక్యంలో చదువుకుంటే ప్రసంగిలో ఒక మాట అంటాడు, దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసం కఠినమైనది అంటాడు. 2వ మాట అంటాడు, 1వ అధ్యాయం 13వ వచనం 2:11లో ఆయన అన్నటువంటి మాట, గాలికి ప్రయాసపడినట్టుగా ప్రయాసపడును అని అంటాడు. ఈ లోకంలో మనము దేని కొరకు ప్రయాసపడుతున్నామో అది గాలికి ప్రయాసపడినట్టే. ఒకడు ఆస్తి కొరకు, ఒకడు ఇంటి కొరకు, ఒకడు డబ్బు కొరకు. ఈ రీతిగా ఈ ప్రయాసలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. దేవుని పిల్లలుగా మనం గమనించవలసిన విషయం, దేవుని సన్నిధానంలో దేవుని కొరకు ప్రయాసపడే రీతిగా మనం ఉండాలి. ప్రయాసమును, గర్భవేదనను మిక్కిలి హెచ్చించేదనని చెప్పాడు. అంటే ఒక తల్లి కనుపొద్దుల్లో చాలా కష్టపడుతుంది. తన రక్తాన్ని పోగొట్టుకుంటుంది, అందాన్ని పోగొట్టుకుంటుంది, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటుంది. తన ప్రసవించే సమయంలో తన దిశములు అందరికీ కనిపించేటట్టు అనిపిస్తుంది. ఇదంతా కూడా ఎంత వేదనకరమైన కార్యము. గర్భము వేదన అని చెప్పాడు. కాబట్టి ఈ వేదనతో కూడినటువంటి కార్యము స్త్రీ చేసిన తప్పితాన్ని బట్టి
తాను అనుభవించవలసి వచ్చేది. ఒక వైద్యుడితో మాట్లాడుతూ ఈ ప్రసవ వేదన గురించి అడిగినప్పుడు ఆయన అంటాడు, ఒక స్త్రీ ప్రసవించేటప్పుడు ఎంత వేదన పడుతుందంటే మాటలతో నేను చెప్పలేను, కానీ ఒక శరీరంలో 70 ఎముకలు ఇరిగిపోతే ఎంత భయంకరమైన నొప్పులు ఉంటాయో అంత నొప్పి పడుతుంది. ఎంత వేదన చూడండి. ఆ వేదన కొడుకు ఏడ్చినా, ఆ వేదన కొరకు నోరు కొట్టుకున్నా, గుండె బాదుకున్నా, ఏం చేసినా వేదన తగ్గదు. తాను చేసినటువంటి ఆ పాపానికి ఆ ఫలితం అది. స్త్రీ ఎంత వేదన పడుతుంది ప్రియులారా గమనించాలి. దేవుడు దాన్ని హెచ్చించాడని వాక్యము సెలవిస్తుంది. స్త్రీలో వేదన ఉంది, దాన్ని దేవుడు హెచ్చించాడని. కాబట్టి వింటున్న దైవ జనాంగమా, దేవుడు దేన్నైనా ఆజ్ఞాపిస్తే ఆజ్ఞని మేరకండి, ఆజ్ఞకు లోబడండి. దయచేసి ఆజ్ఞకు లోబడే వారికి వేదన లేదు కదా, ఆజ్ఞకు లోబడేటటువంటి వారికి ప్రయాస ఉండదు కదా. దేవుడు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు కదా. తరువాత వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అని అంటాడు. ప్రియులారా, బాగా గమనించవలసిన విషయం, వాంఛ అంటే కోరిక అని ఇష్టం. చాలామంది ఈ రోజుల్లో వాంఛ కలిగి జీవిస్తూ ఉన్నారు. ఎన్నో కావాలని వాంఛ. ఒకడికి కారు కావాలని, ఒకడికి డబ్బు కావాలని, ఒకరికి పేరు కావాలని, ఒకడికి ప్రతిష్ట కావాలని ఎంతోమంది వాంఛ కలిగి జీవిస్తూ ఉన్నారు. దేవుని పిల్లలైనటువంటి మనము ఆలోచించవలసిన విషయం, వాంఛ అనేటటువంటిది, తర్వాత వేదన అనేటటువంటిది, ప్రయాసము అనేటటువంటిది, ఇవన్నీ కూడా ప్రియులరా ఇది శాపముతో వచ్చినటువంటివి. ఇవన్నీ కూడాను బైబిల్లో చెప్తుంది. వాక్యంలో చదువుకుంటే ఆదికాండం 4:7 కూడా కయ్యనును చూసి ప్రభుల వారు అంటున్నాడు, నీవు సత్క్రియ చేస్తే, సత్క్రియను చేసుంటే తల ఎత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను అని అంటాడు. ఈ రోజున పాపానికి మనుష్యుడి మీద వాంఛ కలిగాది, ఇష్టం కలిగాది. ఇది శాపం. ఆదాము యొక్క భార్యతో కూడా ప్రభు అంటారు, నీ భర్త మీద వాంఛ కలుగును అని. అంటే దాని అర్థం ఆ స్త్రీకి దేవుడి మీద వాంఛ కంటే భర్త మీద వాంఛ పెరిగిపోతూ ఉంటుంది. ఇది కూడా శాపమే. దైవ జనాంగమా గమనించాలి. దేవుడి మీద, దేవుని కార్యాల మీద వాంఛ కలిగి జీవించవలసినటువంటి మనము నిజంగానే వాంఛ లేకుండా ఈ భర్త మీద వాంఛ, పనికిరాని కార్యముల మీద వాంఛ చాలామంది కలిగి జీవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో సెలవిచ్చినట్టుగా పాపానికి కూడా మన మీద వాంఛ ఉంటుంది. ఆ తర్వాత అది మన మీద ఇష్టపడి మన దగ్గరికి వచ్చి దాన్ని మనము పాటించేవారంగా ఉంటాం. ఆ పాపాన్ని మనం ఏలుబడి చేసేవారుగా ఉంటామని ఆదికాండం 4:7 ప్రభుల వారే చెప్పారు. కాబట్టి ఈ రోజున వాంఛ అనేటటువంటి ఆ కోరిక మనలో చావాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. బైబిల్లో చెప్పింది, నీవు నీ భర్త మీద నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను అని అంటాడు. ఏలుట అనేటటువంటిది కూడా చాలా ప్రమాదమైన కార్యమే. ఇప్పుడు మన దేశంలో చాలామంది ఏలుతూ ఉన్నారు. ప్రియులరా, వారు ఏలుబడి చేసేటప్పుడు ప్రజలకు వారు విధించిన ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలి. ఆ రీతిగా ఈమెకి తన భర్త ఏలికైపోయాడు. ఆమెకి ఆ భర్త మీద వాంఛ కలిగాది. ఆ భర్త ఇప్పుడు ఏలికయ్యాడు. తానే కుటుంబంలో ఉన్న భార్యని ఏలాలి, పరిపాలించాలి. ఈ రోజున చాలామంది పురుషుల యొక్క పరిపాలన కుటుంబాలలో చాలా కఠినంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ స్త్రీ పాపం చేసిన కారణాన సహపాఠి అనే స్థితిలో నుండి ఇంకొకరి కింద తాను ఉండవలసి వచ్చేది. తనకు ఒక ఏలిక తయారయ్యాడు, ఒక రాజు తయారయ్యాడు. బైబిల్ కూడా ఆ రీతిగానే సెలవిస్తుంది, స్త్రీలరా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అనని. ఆ రోజున ఆదాము దగ్గర హవ్వమ్మ సొంత పురుషుడైన తన భర్త దగ్గర లోబడి ఉండని కారణాన ఈ రోజున
ఆమెకి ఇంకొక ఏలిక తయారైనట్టు మన జీవితాల్లో కూడా మన స్వపురుషుడైన క్రీస్తు ప్రభుల వారికి లోబడకపోతే మనకు కూడా ఒకటి ఏలిక చేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా దైవ జనాంగమా గమనించాలి. బైబిల్ ఏమంటుందంటే, దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథం 19:13 దురభిమాన పాపములు ఆపుము, అవి ఏలనీయకుము అని అంటాడు. పాపాలు ఉన్నాయి, దురభిమాన పాపాలు కూడా ఉన్నాయి. అంటే చెడ్డ అభిమానముతో కూడిన పాపాలు. దైవ జనాంగమా, దావీదు మీదికి తన కుమారుడైన అబ్షాలోము సైన్యాన్ని సిద్ధం చేసుకుని యుద్ధానికి వచ్చాడు. అయితే తన నాయకులతో దావీదు అంటాడు, యవనస్తుడైన నా కుమారుడైన అబ్షాలోముని దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోనండి, అతన్ని ఏమీ చేయొద్దండి అంటాడు. అయితే తన కుమారుడైన అబ్షాలోము సైన్యాన్ని తీసుకొని తన దగ్గరున్న సైన్యంలో ఎంతమందినైనా చంపచ్చు, తన కొడుకు కాబట్టి అతన్ని ఎవరూ చంపకూడదని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే తప్పు చేస్తున్న కుమారుని మీరు శిక్షించద్దండి, మీరు దండించద్దండి. దీన్ని ఏమంటారంటే వాడు తప్పు చేయని అనే ఆలోచన, దాన్నే దురభిమాన పాపము అని అంటారు. మనం కూడా ఎన్నో పర్యాలు మన ఇంట్లో ఎంతోమంది తప్పు చేసినా దాన్ని సమర్థిస్తూ, చాలా మట్టుకు ఆడవాళ్ళు, స్త్రీలు తప్పు చేసే పిల్లల్ని సమర్థిస్తూ తండ్రికి ఆ రహస్యం తెలియకుండా, తప్పితాలు తెలియకుండా కప్పిపుచ్చి ఒకరోజు నా పిల్లలు ఎందుకు పనికిరాని రీతిగా తయారు చేస్తుంది. కాబట్టి స్త్రీలారా, దురభిమాన పాపం మిమ్మల్ని ఏలనివ్వకుండా దయచేసి మీరు చూసుకోవాలి. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. 119వ అధ్యాయం 133వ వచనంలో కూడా పాపము నిన్ను ఏలనివ్వకుండా చూసుకోండి అని చెప్తాడు. 19వ అధ్యాయం కీర్తన 13వ వచనంలో దురభిమాన పాపం మిమ్మల్ని ఏలకుండా చూసుకోండి అంటాడు. కాబట్టి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా హవ్వమ్మ ఆదాముకు సహపాఠిగా ఉండవలసిన ఆ స్త్రీ ఇప్పుడు తాను మీద ఆదాము యజమాని అయిపోయాడు, తాను పరిపాలిస్తున్నాడు. ఆమెని పరిపాలించేటటువంటి ఆ ఏలికకి ఈమె లోబడి జీవించాలి. దైవ జనాంగమా ఆలోచించాలి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు పిల్లలైన మీరు ఇటువంటి దుస్థితికి దిగజారకుండా, ఆయన శాపమునకు గురి కాకుండా ఆయన ఆజ్ఞకు లోబడి జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంలో వారిని, మీ సంఘ బిడ్డలందరినీ శాపము, పాపము వాటన్నింటిలో నుండి, ఏలుబడి నుండి తప్పించునుగాక.